జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లో బీజేపీ సీనియర్ లీడర్ ఎస్ ప్రకాష్ రెడ్డి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమారెడ్డి, మీడియా సెల్ రాణా ప్రతాప్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బీజేపీ పార్టీని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ పరిపాలనలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని వారు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర నిధులతోనే నిర్మాణం చేశారని, కేంద్ర సహకారం లేకుండా ఏ పనులు జరిగేవే కావని తెలిపారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కంటే ఒక రాజకీయ దీని మీద ఒక ముఖ్య ఘట్టంగా కాబోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రచారం చేయడం, తర్వాత బీజేపీ మీద విమర్శించారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలా నాకు పెద్ద అవగాహన ఉందనుకుంటున్నాడు. కానీ నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు, తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్తున్నాడు, తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిన్న వారు చెప్పినటువంటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేము సిబిఐ విచారణ కోసం కోరినాం, సిబిఐ విచారణ జరగాలని మేము సిబిఐ పట్టించుకోవట్లేదు, కేసీఆర్ను కాపాడుతుంది, కేటీఆర్ను కాపాడుతుంది విమర్శించారు రేవంత్ రెడ్డి గారు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఈ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నట్టే నేను అనుకోలేదు. ఒక రకంగా స్థాయి దిగజారి మాట్లాడినట్టే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి జియో 104 19/2025లో వాళ్ళు జియో ఇష్యూ చేశారు. ఆ జియో ఇస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇంకొక వారం రోజుల పాటు మనకు ఎన్నికల ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన మహాపాదయాత్రలు జరిగినాయి. దాదాపు 50 నుంచి 60 డివిజన్ల మధ్య 50 నుంచి 60 ప్రాంతాల్లో మొదటిసారి ప్రతి చోట కూడా పాదయాత్ర మా పార్టీ నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు రావటం, వాళ్ళంతా ప్రతి గల్లీ కూడా తిరగటం, మొత్తం జూబ్లీహిల్స్లో ప్రచారం అంతా కూడా ఒక దఫా ముఖ్య నాయకుల చేత అప్పుడు జరిగింది. మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా మహాపాదయాత్ర రెండోసారి కూడా చేశాం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే మా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్గా ఉన్నటువంటి 40 మంది దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు వాళ్ళంతా కూడా పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేటటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు ఎంపీగా మా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పూట ప్రతి గల్లీ వారు బాధ్యత తీసుకొని తిరిగి ప్రతి ఓటర్ని కూడా ఒక ఎంపీగా ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత వారు తీసుకొని ప్రతి ఓటర్కి కూడా నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పథకాలను వివరిస్తూ భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి కోసం ఓటేయాలని చెప్తూ వారు కూడా ఇది రెండోసారి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వారు చేసినటువంటి అభివృద్ధి భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యేని కూడా మాకు ఇస్తే మేమేం చేస్తాం అనేటువంటిది కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో మేము రేపటి నుంచి ఇంకా మా ప్రచారాన్ని చాలా ఉధృతంగా చేయబోతున్నాం. అందుకనే ఇవాల్టి వివరాలు కనుక చూసుకుంటే మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు వారు దాదాపుగా అన్ని చోట్ల వెళ్ళి రావడం జరిగింది. అలాగే కేంద్ర సహాయ మంత్రి భూపతి